నమస్తే అండి. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చేపల పులుసు అండి. ఒకసారైతే ఈ ప్రాసెస్‌లో ట్రై చేయండి. టేస్ట్ చాలా బావుంటదండి. ఎప్పుడు రెగ్యులర్‌గా చేసుకునేదే కాకపోతే కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేశాను. టేస్ట్ చాలా బాగా కుదిరిందండి. ఇదొచ్చేసి మనం అంటే జొన్న రొట్టెలోకి లేకపోతే చపాతీలో గానీ, రైస్‌లో దేనిలోకైనా చాలా బావుంటదండి. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. చూసి ఈ సండేకైతే ఇలా ప్రిపేర్ చేసేయండి. దానికోసం అయితే ఇక్కడ ఫిష్ అయితే నీట్‌గా వాష్ చేసుకున్నానండి. ఇందులో కొంచెం అంటే ఉప్పు అలానే కొంచెం నిమ్మకాయ పిండుకొని అయితే మంచిగా వాష్ చేసుకుంటే ఏందంటే మనకు నీచు స్మెల్ అనేది రాదండి. కాబట్టి శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఫిష్ కాబట్టి కొంచెం పెద్దది వెడల్పాటిది పెట్టుకుంటేనే బెటర్ అండి. కలుపుకోవడానికి మనకు కొంచెం ఈజీ ఉంటది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకున్న తర్వాత అందులో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ ఏసుకున్నాను. తర్వాత ఒక ఆనియన్ పెద్దగా అంటే ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకున్నానండి. అందులోనే ఒక 3, 4 పచ్చిమిర్చి అలానే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇవన్నీ ఇలా వేసుకొని అయితే ఒక్కొక్కటి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు అయితే ఇక్కడ మిక్సీ జార్‌లోకి ఒక 2 టమాటోస్ అలానే ఒక 10 వరకు వెల్లుల్లి, ఒక 2 ఇంచెస్ వరకు అయితే అల్లం తీసుకున్నాను. ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఒకవేళ మీకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ సెపరేట్ ఉంటే మాత్రం ఫస్ట్ అయితే ఆనియన్‌లో వేసుకోండి. ఆనియన్‌లో వేసుకొని టమాటో ఒకటే పేస్ట్ చేసుకొని తర్వాత వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక 2, 3 మినిట్స్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇందులో పచ్చి వాసన అంతా పోయి మనకు ఆయిల్ అనేది సెపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బావుంటది. చూడండి ఇలా ఆయిల్ అనేది సెపరేట్ అవ్వాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకైతే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపేసుకోవాలి. అలానే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే కారం అండి. అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకున్నాను ఇక్కడ నేను. అలానే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇలా అన్నీ ఒక్కొక్కటి అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కూడా ఒక 1 మినిట్ వరకు అలా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా చేసుకొని తర్వాత ఇప్పుడు ఇందులోకైతే మనం ఆల్రెడీ అంటే ముందే వాష్ చేసి పెట్టుకున్నాం కదండీ ఫిష్. అది ఇందులో వేసుకోవాలిప్పుడు. ఒకవేళ ఇలా కాకపోయినా మీరు అంటే ఫస్ట్ చింతపండు రసం వేసుకొని తర్వాత కూడా ఫిష్ ముక్కలు వేసుకోవచ్చు. అది బాయిల్ అవుతున్నప్పుడు. లేకపోతే ఇలా చేసుకున్నా కూడా బావుంటది. ఈ విధంగా అన్ని ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని తర్వాత మనం ముందే చింతపండు కూడా నానబెట్టుకోవాలండి. అంటే చిన్న లెమన్ సైజ్ అంత అయితే నేను నానబెట్టేసాను ముందే. తర్వాత గరిటెతో కూడా ఊకే కలపొద్దండి. 1, 2 మినిట్స్ ఫస్ట్ ఇలా ఒక సైడ్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకో సైడ్‌కైతే టర్న్ చేసుకోండి. ఇలా అన్ని పీసెస్ కూడా ఇంకో సైడ్‌కి టర్న్ చేసుకొని ఇంకో 1, 2 మినిట్స్ వరకు కూడా ఇంకో సైడ్ అయితే మనం మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా స్పూన్‌తో పెట్టి మాత్రమే తీయండి. గరిటెతో పెట్టి తీసినా కూడా మనకు ముక్కలనేవి ఇరిగిపోతాయండి. అలా ఇరగకుండా మంచిగా రావాలంటే కొంచెం స్పూన్‌తో ఈ విధంగా అయితే చిన్నగా ఇంకో సైడ్ అంటే టర్న్ చేసుకోండి. తర్వాత ఫస్ట్ మనం చింతపండు అంటే నానబెట్టుకున్నాం కదా! ఇలా రసం తీసి అయితే ఫస్ట్ ఇందులో వేసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఇది కూడా కొద్దిసేపు ఉడికించుకోవాలండి. ఒక 2, 3 మినిట్స్ వరకు. ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో ఒకసారి పులుపు బట్టి చూసి వాటర్ కూడా మీకు ఎంత కావాలో అంత చూసి అయితే వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ కారం గాని కొంచెం ఏమైనా అంటే సాల్ట్ అవి ఏమైనా సరిపోకపోతే కూడా చూసి అయితే యాడ్ చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే మనకు ఫిష్ కర్రీ అనేది చాలా బావుంటదండి. మీరు అయితే నేను చెప్పాను కదా! ఫస్టే అంటే లేకపోతే రసం అంటే చారు పోసుకొని తర్వాత కూడా మనం అందులో ముక్కలు వేసుకోవచ్చు. అలా చేసుకున్నా బావుంటది. ఇప్పుడు లాస్ట్‌కి పౌడర్ వేసుకోవడానికైతే నేను ఇక్కడ జీలకర్ర, వాము అలానే మెంతులు 3 అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. తర్వాత అవి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే ఒక ఉల్లిగడ్డ కూడా ఇలా అంటే కాల్చాను. ఇప్పుడు ఫస్ట్ అయితే ఇలా చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్‌లో ఇది మెంతుల పౌడర్ వేసుకొని మిక్సీ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 వెల్లుల్లి అందులో మనం కాల్చిన అంటే ఉల్లిపాయ ఉంది గదండీ! దీన్ని గూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇది గూడా మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఒకవేళ కొంచెం మంచి అంటే మెత్తగా అవ్వకపోతే కొంచెం లైట్‌గా వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోండి. మిక్సీ చేసుకొని ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ ఫిష్ కర్రీ ఉంది గదండీ! ఇందులో ఉడుకుతుంది గదా! ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇలా లాస్ట్‌లో వేసుకోండి చాలా బావుంటది. ఇదైతే అస్సలు స్కిప్ చేయకండి. ఇది వేసుకోవడం వల్లనే మన ఫిష్ కర్రీ టేస్ట్ గాని, ఫ్లేవర్ గాని చాలా బావుంటదండి. కాబట్టి ఇలా కంపల్సరీ ట్రై చేయండి. ఈ విధంగా అన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని ఇది గూడా వేసుకున్న తర్వాత ఒక 2, 3 మినిట్స్ వరకు ఉడికించుకోండి. ఇలా ఉడికించుకుంటే ఆ మసాలాని అందులో అంటే ఫిష్ గ్రేవీలో పట్టేసి టేస్ట్ అనేది బావుంటది. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ సాల్ట్ ఏమైనా సరిపోదు కొంచెం చూసి వేసుకోండి. అంతే అండి. ఇలా ఉడికిపోయిన తర్వాత లాస్ట్‌లో అయితే కొత్తిమీర వేసుకోవడం అంతే. ఎంతో టేస్టీ ఫిష్ కర్రీ అయితే రెడీ అండి. ఈ ప్రాసెస్‌లో ఎప్పుడు ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి. మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సిందయితే లాస్ట్ నేను చెప్పాను గదా! అదైతే కంపల్సరీ వేయండి అండి. ఇలాంటి ఆనియన్ గూడా మనం కాల్చుకొని వేస్తే బావుంటది. కనీసం అది ఏయకున్నా మెంతుల పౌడర్ అయితే వేసుకోండి. మెంతులు, జీలకర్ర, వామ 3 వేయించుకొని అయితే పౌడర్ వేసుకోండి చాలా బావుంటది. దాంతో ఆ ఫ్లేవర్ గూడా చాలా మంచిగుంటదండి. ఇంక విడివిడిగా సర్వ్ చేసుకొని తినడం అంతే అండి. టేస్ట్ అయితే చాలా బావుంటది. కాబట్టి కంపల్సరీ ట్రై చేసి మీకెలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని నాతో షేర్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.